ఇప్పుడు ఉన్న వాళ్ళే తీవ్రమైన వర్షాలు వస్తే 2 సెంటీమీటర్ల వర్షం వస్తే నగరం అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వెంకట్ గారు. అయితే ఈ ఆలోచనకి తగ్గ ఆదాయం లేకుండా ఆదాయాన్ని హైదరాబాద్కి రాష్ట్ర ఆదాయంలో భాగం ఇవ్వటం కానీ లేదా హైదరాబాద్ సొంతగా తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను విస్తృతంగా అన్వయించడం కానీ ఇప్పటికే రియల్ ఎస్టేట్ అంటే ఒకటి గజం యావరేజ్గా చాలా చోట్ల ఇంకా కొన్ని చోట్ల 70-80 వేల నుంచి ₹1,00,000 లోపు ఉంది సార్ యావరేజ్ జిహెచ్ఎంసీ పరిధిలో నాకు తెలిసి. ఇక ఈ సరౌండింగ్స్ కూడా దాదాపు 50,000 పైనే ఉంటుంది. ఇంత పెద్ద నగరాన్ని కలిపి ఈ మౌలిక వస్తువులు రోడ్లు ఏంటి, డ్రైనేజ్ ఏంటి, లేకపోతే వాటర్ ఏంటి, కరెంట్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, వీటన్నిటికీ అంటే ప్రభుత్వం దగ్గర ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉందా, లేదు పెద్దగా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నారా? శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న గౌరీశంకర్ గారికి, దత్తన్నకి, అదే విధంగా మన నరేష్ గారికి నమస్కారం సార్. మంచి టాపిక్ తీసుకున్నారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మంచి అంటే హైదరాబాద్ లో ఉన్న నివసించే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక మాట ఏంటంటే ఒకప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళంటే పల్లెల్లో వాళ్ళ మీద భావన వేరేలా ఉండేది. కానీ పట్టణాలు అనేది ఈక్వల్ జస్టిస్ కి, సోషల్ జస్టిస్ కి, ఎకనామికల్ జస్టిస్ కి ఒక స్టేటస్ సింబల్ లా ఇప్పుడు మారిపోయింది సార్. సో మారిపోయినప్పుడు కాలానుగుణంగా అక్కడ కులాంతరంగా, మతాంతరంగా, ప్రాంతీయానికి అతీతంగా బతకడానికి ఒక పట్టుకొమ్మల్లాగా పట్టణాలను చూస్తాం. హైదరాబాద్ అయితే ప్రధానమైన సిటీ. సో ఆ సోషల్ హార్మోనీ కానీ, ఆ రిలీజియస్ హార్మోనీ కానీ ఇప్పటికీ హైదరాబాద్ లో ఉంది. సార్ ఒక మాట ఏంటంటే గౌరీశంకర్ గారు ఒక మాట అనుండే, ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆదిబట్ల లాంటి ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ లో ఉన్నట్టే, జడ్చర్ల లాంటి ప్రాంతం దగ్గర, షాద్నగర్ దగ్గర ఉన్నా కూడా హైదరాబాద్ లో ఉన్నట్టే చెప్పుకునే సందర్భాలు ఉంటాయి. సో ఆ సందర్భంలో ఉన్నాం కాబట్టి సార్. కానీ సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్ సెంటర్ లో ఉండే సిచ్యువేషన్ ఆదిబట్లలోనో, షాద్నగర్ లోనో ఉండదు సార్. కొంచెం తేడా ఉంటది, కొంచెం డిఫరెన్సెస్ ఉంటది. ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ అనేది స్థానిక సంస్థల కిందకి రాదు సార్. అదొక స్థానిక ప్రభుత్వం. దాదాపు 1.5 జనాభా ఉన్న ఒక పెద్ద వ్యవస్థ సార్. ఇన్ కేసు రింగ్ రోడ్డు లోపల కనుక అనుకుంటే మాత్రం 100% కోటి జనాభా ఉంటుంది సార్. ఉన్నప్పుడు ఏకీకృతంగా కనుక ఉంటే, యాక్చువల్గా పంచాయత్ రాజ్ అనేది 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం డీసెంట్రలైజేషన్ అనేది మెయిన్ పారామీటర్. కానీ హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు ఏకీకృతమైన ఎందుకు అంటున్నాం అంటే, ఏది డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ సిస్టమ్ కానీ, లేకపోతే మిగతా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, ఇవన్నీ యూనిటరీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా రెవెన్యూ జనరేషన్ కానీ, రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ కానీ, అది ఫిజికల్ కానీ, మానిటరీ కానీ, ఇవన్నీ ప్రాపర్ వేలో జరుగుతాయి అనేది ప్రధానమైన భావన సార్. సో ఆ భావన అనుకున్నప్పుడు ఎందుకు ఇన్ని మున్సిపాలిటీని దీంట్లో కలపడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే సార్, నిజంగా చెప్పాలంటే బల్దియా, ఏది హైదరాబాద్ బల్దియా, దాన్ని మనం బల్దియా అంటాం కదా. సార్ బల్దియా అనేది ఒక మంచి ఇంటిగ్రిటీ ఉన్న బాడీ సార్. అది ఎంత ఇంటిగ్రిటీ ఉన్న బాడీ అంటే సార్, గత 10 సంవత్సరాలుగా దాన్ని కొంచెం ఏది పల్సన చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ బల్దియాని కనుక మనం కన్సాలిడేట్ చేసి, బల్దియాని కనుక స్ట్రెంథ్ కనుక మనం చేస్తే ఆటోమేటిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కి ఏది బల్దియా అనేది ఫైనాన్షియల్ రిసోర్స్ అవుతుంది సార్. మీరు ప్రధానంగా నా పాయింట్ అర్థం చేసుకోండి. కాదండి, ఇప్పుడు కూడా కాదు వెంకట్ గారు, ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది, దానిలో సందేహం లేదు. కానీ మీరే చెప్పారు ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గర ఉన్న వాతావరణం కూకట్పల్లిలో ఉండదు, కూకట్పల్లిలో ఉన్న వాతావరణం లింగంపల్లిలో ఉండదు, లేదా లింగంపల్లిలో ఉన్న వాతావరణం ఆదిబట్లో ఉండదు. ఇంకా మీరు తీసుకున్నవన్నీ వీటిలో చాలా వరకు సార్ 20 మున్సిపాలిటీలు, అవి కూడా గత 10 ఏళ్ళలో అయిన మున్సిపాలిటీలు. ఇంకొక 7 కార్పొరేషన్లు కూడా గత 10 ఏళ్ళు. అంతకుముందు ఇవన్నీ మున్సిపాలిటీలు కూడా కాదు నాకు తెలిసి. ఈవెన్ శేర్లింగపల్లి లాంటిది మొన్నటి దాకా ఒక్క టర్మ్ అది మున్సిపాలిటీకి ఉంది, పంచాయతీ నుంచి ఒక టర్మ్ మున్సిపాలిటీ అయింది, ఆ తర్వాత కార్పొరేషన్లో కలిసిపోయింది. సో అక్కడ డెవలప్మెంట్ ఈవెన్ పాత గతంలో కలిపిన 10 మున్సిపాలిటీల పరిధి జిహెచ్ఎంసీలో కలిపిన వాటిలో ఇంకా మౌలిక వస్తువులు ఆ స్థాయికి రాలా. కొన్ని చోట్ల వచ్చి ఉండొచ్చు కానీ చాలా చోట్ల రాలా. అలాంటిది ఇప్పుడు దీనికి 4 రెట్లు పెంచడంలో ఏ రకంగా దీన్ని అంటే మీరు రేట్లు పెంచుతారు, ఉద్యోగులకు జీతాలు ఇస్తారని రాశారు. ఉద్యోగుల జీతాలు జిహెచ్ఎంసీతో సమానంగా ఇవ్వచ్చు, కానీ అక్కడ పన్నులు ప్రజలు కట్టే వాతావరణం, ఫెసిలిటీస్ లేకుండా పన్నులు బాస్తారా? ఏ రకంగా ముందుకెళ్ళిపోతున్నారు సార్? ఒక మాట ఏంటంటే బల్దియా యొక్క పవర్ ని పెంచుతాం సార్. ఇప్పుడు కార్పొరేట్ స్థాయి ఉన్న వ్యక్తి రేపు ఏది జిహెచ్ఎంసీలో కనుక నిలబడాలంటే ఎమ్మెల్యే స్థాయికి మారాలి సార్. ఒక ఎమ్మెల్యేకు ఉన్న పవర్ తనకు ఉండాలి. దీనికేసి తన కింద ఒక 50,000 ఓట్లు ఉన్నాయనుకోండి మాట వరుసకి, ఆ 50,000 ఓట్లు అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే లాగా తను ఏది ఇది చేయాలి. ఏది ఫండ్ క్రియేట్ చేయడంలో, ఏది రిసోర్సెస్ క్రియేట్ చేయడంలో ఏది ఆయనకు పవర్ ఉండేటట్టు,
అదే విధంగా రిసోర్సెస్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటట్టు ఆయన పవర్ ఉండేటట్టు. ఒక వార్డుకి ఇన్ కేసు ఇప్పుడు మన జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీసర్ ఉన్నారు సార్, అతను గ్రూప్ 4 ఆఫీసర్ లేకపోతే గ్రూప్ 2 ఆఫీసర్ మాక్సిమం లేరు, గ్రూప్ 4 ఆఫీసర్స్ ప్రమోషన్ కింద వస్తారు. ఒక ఆ వార్డ్ ఆఫీసర్ కనుక ఉండాలంటే మినిమం గ్రూప్ 2 ఆఫీసర్ గా రేంజ్ లో ఉండాలి. ఇప్పుడు మనకు ఏది మున్సిపల్ కమిషనర్ ఎట్లా ఉంటున్నాడో మున్సిపల్ కమిషనర్ ఉన్న పవర్స్ ని ఒక వార్డుకి ఇచ్చేటట్టు కనుక చేస్తే మాత్రం ఆ వార్డుని కనుక బేసిక్ పారామీటర్ ఏది ఒక డెవలప్మెంట్ దాంతో పాటు ఒక అడ్మినిస్ట్రేటివ్ పారామీటర్ గా దాన్ని మార్చేసారు 100%. ఏది రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, దాంతో పాటు లైవ్లీహుడ్ పెరుగుతుంది, అదే విధంగా జనాభా విస్తరణ కూడా ప్రాపర్ వేలో పెరుగుతుంది సార్. ఇవన్నీ ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించగలిగింది కాబట్టి చేయగలిగింది సార్. ఇది కేవలం ఏదో ఏమంటారు రాజకీయంగా మేము ఏదో లబ్ధి పొందడం కోసం చేసిన ప్రక్రియ కాదు సార్. 100% ఏది జిహెచ్ఎంసీ మీద రోడ్ మ్యాప్ లేకపోవడం వల్ల ఈరోజు జిహెచ్ఎంసీ లో ఏ ఇనిషియేటివ్ తీసుకురండి, సో ఆటోమేటిక్ గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నేమో ఇంప్రెస్ చేసినట్టు ఉంటది, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆటోమేటిక్ గా ఎగెనిస్ట్ గా మారే ప్రయత్నం జరుగుతుంది. సో యూనిటరీలో కనుక దీన్ని తీసుకొస్తే ఏ అజెండా తీసుకున్నా కూడా ఆదిబట్టలో ఏ అజెండా ఉంటుందో పిర్జాదిగూడలో అదే ఉండాలి, పిర్జాదిగూడలో ఏదైతే అదే అజెండా ఉంటుందో అదే విధంగా మన కోంపల్లిలో కూడా. ఇప్పుడు కూడా కాదు వెంకట గారు, ఇప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండిఏ పెట్టారు. హెచ్ఎండిఏ పరిధి ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన మినీ తెలంగాణని మించి ఉంది. ఇది 6700 కిలోమీటర్లు అయితే అది 7000 నుంచి 10,000 కిలోమీటర్ల దాకా హెచ్ఎండిఏ కిందకి తెచ్చారు. ఆ పరిధిలో అపార్ట్మెంట్లు కట్టాలన్న దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. సో ఓవరాల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఒక బ్లూ ప్రింట్ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ మొత్తాన్ని దగ్గర చేసే ప్రయత్నం అంటే పరిపాలన విభాగం కాదు కదా సార్. జిహెచ్ఎంసీ అనేది పరిపాలన విభాగం, హెచ్ఎండి అనేది అది అంటే ఒక సంస్థ, అది రెవెన్యూ జనరేట్ చేసే సంస్థ, దాంతోపాటు రెగ్యులరైజ్ చేసే సంస్థ. హెచ్ఎండిఏ లాగా మన హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ మేనేజ్మెంట్ ఉంది, సీవేజ్ మేనేజ్మెంట్ ఉంది, దాంతోపాటు టౌన్ ప్లానింగ్, ఇలా చాలా డిపార్ట్మెంట్లు జిహెచ్ఎంసీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. సో జిహెచ్ఎంసీని ఎక్స్పాండ్ చేయడం ఏదైతే ఉందో ప్రధానమైన అజెండా ఏంటి సార్? ఇప్పుడు మీరు ప్రధానంగా గమనించండి, జిహెచ్ఎంసీని కనుక ఎక్స్పాండ్ చేస్తే హెచ్ఎండిఏకి కొంత వనరులు తగ్గే అవకాశం ఉన్నాయని కూడా ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ అనేది ఏది జీవన ప్రమాణాల్లో మార్పులు రావాలి, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ అనేది క్లియర్ కట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్, డ్రైనేజ్ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో ప్రాపర్ వేలో వచ్చేటట్టు హైదరాబాద్, అదేవిధంగా జనాభా ఏ విధంగా పెరిగినా కూడా అర్థవంతంగా పెరిగేటట్టు హైదరాబాద్ మార్చడం అనేది ఇది గవర్నమెంట్ దగ్గర ఉన్న పాలసీ. ఇంకా పాలసీ ఇంకా ఏది మీలాంటి పెద్దవాళ్ళు కనుక సలహాలు సూచనలు ఇలాంటి డిబేట్ల రూపంలో ఇస్తే మాత్రం 100% గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటారు.